వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా మనిషి తత్వం ఎలా ఉంటుంది అంటే, మనిషి ఎప్పుడు కూడా తనకన్నా హైగా ఉండేవాడు, తనకన్నా బాగా ఎదిగిన వాడితో పరిచయం ఉండాలి అని అనుకుంటాడు. ఎందుకు అంటే, తనకన్నా ఎదిగిన వాడైతే తను కూడా ఫాలో అవ్వచ్చు. తన దగ్గర నుంచి ఏదైనా సక్సెస్ ఫార్ములా ఏదైనా ఉంటే అది నేర్చుకోవచ్చు. లేదంటే మెట్ టు మెట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా ఎదుర్కొని ఎలా పైకి వెళ్ళారు అనేది తెలుసుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కల మైండ్ సెట్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కోలాగా తీసుకొని పరిచయం పెంచుకోవాలి ఎదిగిన వాళ్ళే అనుకుంటారు. కొంతమంది ఏమో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కూడా ఎదగడానికి వీళ్ళు ఎంతో కొంత దోహదపడతారు అని చెప్పేసి అలాంటి వాళ్ళకి భజన చేస్తూ తానా అంటే తందానా అనుకుంటూ వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు ఒకళ్ళైతే, ఇంకొకరేమో వాళ్ళ నుంచి లైఫ్లో ఎంతో నేర్చుకొని వాళ్ళలాగానే పైకి ఎదగాలి, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని అనుకుని ఆలోచించే వాళ్ళు ఇంకొక ఉంటారనమాట, ఇంకో టైపు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ పలుకుబడి వీళ్ళకి ఎంతో కొంత పనికి వస్తుంది, వాళ్ళ చుట్టూ తిరిగితే మనం కూడా వాళ్ళ దరిదాపుల్లో ఉన్నామంటే వాళ్ళలాగానే జనాలు మనల్ని కూడా ట్రీట్ చేసే విధానం ఉంటుంది అని చెప్పేసి అలాంటి వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. ఇలా ఒక్కొక్కల మెంటాలిటీ ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్క మనిషి వ్యక్తిత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇలా రకరకాలుగా ఆలోచించుకొని బాగా ఎదిగిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్కిల్లో అలాంటి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. కానీ ఒకళ్ళు ఎవరైనా మనకు పరిచయమైన వాళ్ళు ఎవరైనా ఎదిగారు అంటే మళ్ళీ దాన్ని ఓర్చుకోలేరు. అదేంటి, ఇదేనండి మనిషి జీవితం, ఇదే మనిషి వ్యక్తిత్వం అన్నమాట. ఎవరో దూరాన ఉన్నటువంటి దూరపు కొండ నునుపు అన్నట్టు దూరంగా ఉన్న వాళ్ళనైతే ఎదిగిన వాళ్ళు ఇష్టపడతారు, ఎదిగిన వాళ్ళ చుట్టూ తిరగాలని చూస్తారు. ఒకవేళ వాళ్ళతో పరిచయం లేకపోతే పరిచయం పెంచుకోవాలని చూస్తారు, ఎలా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలా అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అదే మనకు పరిచయం అయిన వాళ్ళు ఎవరైనా ఎదిగారు అని అంటే చూడలేక ఉక్రోషం, ఈర్ష్య, ద్వేషాలు, మన చుట్టూనే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, కానీ మనం ఎదగట్లేదు, వాడు ఎదిగిపోతున్నాడు. ఎలా ఇది, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము, వాడిని ఎక్కడైతే వెళ్ళాడో ఆ స్థాయికి మనం వెళ్ళలేకపోతున్నాము, అట్లీస్ట్ వాడిని తొక్కేద్దాము, తొక్కటంలో అయినా మనం విజయం సాధిద్దాము. తనంత విజయం మనం చేయలేకపోతున్నాము, అంత సాధించలేకపోతున్నాము జీవితంలో. బట్ మనం ఆ పొజిషన్లోకి వెళ్ళలేకపోయినా వాళ్ళని మన పొజిషన్లోకి తీసుకురావచ్చు, తొక్కేసేయచ్చు. ఇలా కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. మన పరిచయమైన వాళ్ళనేమో ఎదగనివ్వరు, మనకి పరిచయం లేకుండా ఉన్న వాళ్ళు ఎదిగి ఉంటే అలాంటి వాళ్ళ ఎదుగుదలలో మనం ఉండాలి అని అనుకుంటారు. ఇదండి మనిషి తత్వం, అర్థమైంది కదా. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో, మీరు వేరే వాళ్ళతో ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.